ఈ క్రిస్మస్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలే పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి శివాజీ బిందు మాధవి జంటగా నటించిన దండోరా. కులం పరువు హత్యల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథేంటంటే, కులం కోసం ప్రాణాలు తీసే ఊర్లో రవి సుజాత ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ ఆ గ్రామంలో ఉన్న పాత గొడవలను ఎలా బయటకు తీసింది, సమాజం వీరిని అంగీకరించిందా లేదా అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ శివాజీ. తన నటనతో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కోచ్ సీన్ హైలైట్. సెకండ్ హాఫ్లో బిందు మాధవి శివాజీ మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్గా వర్క్ అయ్యాయి. బీజిఎం సినిమా మూడ్ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. చావు నుండి తప్పించుకోవచ్చు కానీ కులం నుండి తప్పించుకోలేవు వంటి డైలాగ్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. మైనస్ పాయింట్స్: బిందు మాధవి డబ్బింగ్. ఆమె ఓన్ డబ్బింగ్ వల్ల ఇంగ్లీష్ యాక్సెంట్ వచ్చి అస్సలు సెట్ అవ్వలేదు. ఎడిటింగ్: ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. సాంగ్స్ బాగున్నా వాటి ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి దండోరా ఒక మంచి మెసేజున్న సినిమా. ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఈ వీకెండ్ ఇది మంచి చాయిస్. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.